Hi guys, welcome back to our channel, The Story of Two Souls. ఈ రోజు ఒక డిఫరెంట్ రెసిపీ చూపిస్తున్నాను మీకు. సో ఇది డెలివరీ అయిన పోస్ట్ ప్రెగ్నెన్సీ లేడీస్కి ఇట్స్ అ వెరీ న్యూట్రిషన్ ఫుడ్ అనమాట. సో ఇందులో వచ్చేసి నేను 100 grams కాజు, 100 grams వాల్నట్స్, 100 grams ఆల్మండ్స్, 100 grams పిస్తా అండ్ 50 grams గోంద. దీన్నే గోంద అంటారు. నేను మీకు మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాను. 50 grams గోంద, 150 grams ఘీ అండ్ సీడ్లెస్ డేట్స్ అనమాట. ఈ డేట్స్ నీట్గా కడుక్కోవాలి. సో లెట్స్ గెట్ ఇన్ టు ది ప్రాసెస్. ఫస్ట్ గోంద వేయించుకోవడానికి. సో గోంద అంటే ఇదే గైస్, ఇట్లా క్రిస్టల్స్ లాగా ఉంటుంది. ఏ షాప్లో అడిగినా మీకు గోంద అని చెప్పిన ఆరల్స్ ఈటింగ్ గమ్ ఏది ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్కలాగా అంటారు. సో గోంద అన్న ఈటింగ్ గమ్ అన్న ఇచ్చేస్తారు. సో ఇందులో చాలా హై లెవెల్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం ఉంటుంది. సో ఇది మనము ఘీలో రోస్ట్ చేసుకోవాలి. ఇది ఘీలో రోస్ట్ అయ్యేటప్పుడు మొత్తం పాప్కార్న్ లెక్క పాప్ అవుతాయి. ఇది నేను ఒక 50 grams తీసుకుంటాను. సో ఇది ఇలా కుక్ చేసేటప్పుడు కింద అతుక్కపోతుంటాయి గమ్లాగా. సో ఇట్లా తిప్పుతూ ఉండాలి మనము. సో ఇలా పాప్అప్స్ లాగా అవుతాయి, కొంచెం పాప్కార్న్ లాగా. సో మొత్తము ఇప్పుడు సాపుదానా ఫ్రై చేసుకుంటే ఎట్లా లైక్ స్వెల్ అవుతాయి, అట్లా స్వెల్ అవుతాయి. సో ఇలా స్వెల్ మొత్తం ఘీలో స్వెల్ అయిపోయాక పక్కకు తీసుకోవాలి. సో గైస్ మొత్తం ఫ్రై అయ్యాక ఇలా అవుతాయి ఇవి. సో ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. దీని తర్వాత ఏం చేయాలో నేను తర్వాత చూపిస్తాను. మళ్ళీ ఘీ తీసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని 1 by 1 గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇవి డేట్స్ సీడ్లెస్. సో ఇవి మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలా. వాష్ చేసుకొని మిక్సీ పట్టాలి పేస్ట్ లాగా. సో ఆ పేస్ట్ని మళ్ళీ ఘీలో రోస్ట్ చేయాలి. సో గైస్ ఈ గోంద ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు ఇది ఫైన్ పౌడర్ లెక్క పప్పు గుత్తితోని క్రష్ చేసేసుకోవాలి. ఇది ఏమి ఉండదు, ఇట్లా అనగానే మొత్తం స్మాష్ అయిపోతాయి. సో గైస్ గోందలో మొత్తం క్రష్ చేసేసుకున్నాం పౌడర్ లాగా. అండ్ డ్రై ఫ్రూట్స్ ఆర్ రెడీ. సో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫైన్గా మిక్సీలో చాప్ చేసుకోవాలి. ఫైన్ అంటే యాక్చువల్గా కొంచెం ఇలా నోటికి తలిగేటట్టున్నా కూడా బాగుంటాయి, అంటే కచ్చాపక్కగా క్రష్ చేసుకున్నా కూడా. బట్ పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత హార్డ్వి ఎక్కువ తినొద్దు అంటారు. సో అందుకని నేను ఫైన్ పౌడర్ చేసుకుంటున్నాను. సో గైస్ ఇంత ఫైన్ పౌడర్ ఉంటే చాలు. యాక్చువల్గా దీనికంటే ఇంకా కొంచెం కచ్చాపక్క కూడా దంచేసుకోవచ్చు. బట్ పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత ఒక 3 months హార్డ్వి తినొద్దు, టీత్కి మంచిది కాదు అంటారని నేను ఫైన్గా చాప్ చేసుకున్నా మొత్తం పౌడర్ లాగా. సో మీరు కొంచెం కచ్చాపక్క వేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది. సో గైస్ డేట్స్ అన్ని వాష్ చేసుకొని ఇవి కూడా మిక్సీ చేసుకోవాలి. సో గైస్ ఈ లెవెల్లో మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా ఇప్పుడు సో ఇలా ఘీలో మంచిగా రోల్ చేసుకోవాలి. ఇదంతా ఘీ ఇంకిపోయి కొంచెమే ఘీ తీసుకోవాలి. నాకు యాక్చువల్ కొంచెం ఎక్కువ అయిపోయింది. అండ్ గైస్ ఇది వేడివేడిగా ఉన్నప్పుడే లడ్డూలు కట్టాలా, లేకపోతే లడ్డూలు రావు, ఇరిగిపోతాయి. సో కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి పూసేసుకొని ఫాస్ట్గా కట్టేసారు. సో ఇలా మొత్తం డేట్స్ వేసేసి ఇందులో వేసేసి మొత్తం కలిపేయాలి. ఇప్పుడు ఈ గోంద కూడా ఇందులో వేసేసి సో ఇలా అన్నీ మిక్స్ చేసేసుకోవాలి గైస్. గోంద, డ్రై ఫ్రూట్స్ పౌడర్ అండ్ డేట్స్ పేస్ట్. ఇట్లా వేడివేడిగా ఉన్నప్పుడే కొంచెం కాలుతుంది, బట్ వేడివేడిగా ఉన్నప్పుడే అన్నీ మిక్స్ చేసి లడ్డూలు కట్టేసుకోవాలి. సో చేతికి కొంచెం ఇట్లా నెయ్యి పెట్టుకొని ఇట్లా లడ్డూలు కట్టేసుకోవాలి గైస్. సో సైజ్ వచ్చేసి యాజ్ పర్ యువర్ చాయిస్. సో ఫైనలీ గోంద లడ్డూస్ ఆర్ రెడీ గైస్. సో డైలీ 1 కన్జ్యూమ్ చేయాలి. రోజు ఒకటి తీసుకుంటే చాలా మంచిది హెల్త్కి.
హై ఎండ్ ఆఫ్ కాల్షియం, ప్రోటీన్ అన్నీ ఉంటాయి ఇందులో. పోస్ట్ పాడమే కాకుండా రెగ్యులర్గా కూడా తినొచ్చు మనం ఇవి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టోరీ ఆఫ్ 2 Souls.